హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అంటే మనకు గుర్తొచ్చే వాటిల్లో బటర్ చికెన్ ఒకటి. మనకి కొద్దిగా ఓపిక అలానే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లోనే వీటిని ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి నేను 500 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో ఉన్నది కూడా వాడుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది గ్రేవీకి మంచి కలర్ ఇస్తుందండి, అలానే అంత స్పైసీగా కూడా ఉండదు. లేని వాళ్ళు మీరు ఇంట్లో వాడే కారాన్ని తగ్గించుకొని వాడుకోవచ్చు. అలానే అరచక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేడి చేసుకొని అందులో ఒక చిన్న ఉల్లిపాయ, 4 నుంచి 5 అంటే సుమారు అరకిలో టమోటా, 1 ఇంచు అల్లం, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 10 నుంచి 12 జీడిపప్పు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత అందులో 1 కప్పు వాటర్ పోసుకుని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత తీసి చల్లార పెట్టుకొని జార్లో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. మనకి స్మూత్గా అండ్ షైనీగా ఉండే గ్రేవీ కావాలంటే ఈ స్టెప్ అస్సలు మిస్ చేయకండి. మనకి ఈ పేస్ట్ నుంచి టమాటో స్కిన్ అలానే పూర్తిగా గ్రైండ్ కాని స్పైసెస్ మాత్రమే మిగిలిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే చక్కగా దాన్ని ఓవెన్లో గ్రిల్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రిల్ ప్యాన్ ఉంటే అది కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇవి పూర్తిగా వేగడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకుంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ కర్రీ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 టేబుల్ స్పూన్ నూనె, ఇది ఆప్షనల్ అండి, మీరు మొత్తంగా కూడా బటర్ వాడుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకోండి. కూరకి కలర్ అంతా కూడా ఈ కారం వల్లనే వస్తుంది. తర్వాత ఇందులో వడగట్టి పెట్టుకున్న ప్యూరీ అలానే సగం కప్పు వాటర్ పోసి మూత పెట్టుకొని గ్రేవీ చిక్కపడే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ చిక్కబడిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కాసేపటికి మనకి నూనె పైకి తేలి షైనీగా థిక్గా ఉండే గ్రేవీ రెడీ అవుతుంది. అప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ షుగరు, రుచి చూసి సరిపోకపోతే కొద్దిగా ఉప్పు, అలానే 1 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 కప్పు క్రీమ్, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకొని తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. ఈ బటర్ చికెన్ చికెన్ గ్రేవీతో నాన్స్, పుల్కా, చపాతీల దేంతో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.